ప్రైజ్‌లార్డ్. ఇవి ఆత్మీయ స్థితిని బలపరిచే మాటలు. ఆత్మీయ జీవితంలో కొన్ని నిర్లక్ష్యాలను చూపుతూ ఉంటాం. పాఠశాలకు వెళ్ళేటప్పుడు, పనులకు వెళ్ళేటప్పుడు సమయానికి వెళతాం. ఆదివారానికి, చర్చికి సమయానికి వెళ్ళలేం. టీవీలు, సీరియల్స్ రోజు చూడటానికి ఇష్టపడతాం. కానీ ఒక్కరోజు బైబిల్ స్టడీ ఉందంటే వెళ్ళలేం. 2 గంటలు సినిమా, సీరియల్స్ ఆడుతున్నాయంటే చూడడానికి బోర్ కొట్టదు. కానీ 2 గంటల ప్రార్థన వాక్యం ఉందంటే బోర్ కొట్టేస్తది. అట్లాగే రూ. 10 చర్చికి కానుక ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంటది. కానీ రూ. 1000 తీసుకొని షాపింగ్‌కి వెళితే మాత్రం అవి మనకు సరిపోవు. చర్చిలలో వెనక సీట్‌లో కూర్చోడానికే ఇష్టపడతాం. కానీ లోక సంబంధమైనవి, లోకపు పనులకు మాత్రం ముందే కూర్చోడానికి ఇష్టపడతాం. పాఠశాలకు వెళ్ళేటప్పుడు క్రమశిక్షణతో కూడిన దుస్తులు వేసుకొని వెళతాం. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా క్రమశిక్షణతో కూడిన దుస్తులు వేసుకొని వెళ్ళాలి. పాఠశాలలో మా పిల్లలు ఎలా చదువుతున్నారనే ఆరా తీస్తూ ఉంటాం. కానీ ఆత్మీయ స్థితిలో మా పిల్లలు ఎలా ఉన్నారు, ఆత్మీయ స్టడీ ఎలా ఉంది మా పిల్లలకను ఆరా తీయాలి. మనము వాటి గురించి ఎంక్వైరీ అనేది చేయాలి. ఇతరుల గురించి విమర్శించే దాంట్లో ప్రజల ముందు ఇతరులను విమర్శించే లెక్కలు ఎక్కువగా ఉంటాం. కానీ ఇతరులకు దేవుని మాటలు తెలియజెప్పే మాటలు చెప్పే దాంట్లో చాలా తక్కువగా ఉంటాం. ఇలాగా మన ఆత్మీయ స్థితిలో కొన్ని నిర్లక్ష్యాలు తెలియపరిచాను. ఒకవేళ ఇవి మనలో ఉంటే సరిచేసుకుంటే మంచిది. ప్రైజ్ లార్డ్.